తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందినప్పటికీ కూడా మీ పనిని మీరే నిర్వర్తించుకుంటూ మీ గౌరవాన్ని పెంపొందించుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నప్పటికీ వీలైనంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనిని మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. పెద్దల యొక్క ఆశీస్సులు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలతో అప్పటికప్పుడు కొత్తగా ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకుండా చక్కగా కుటుంబ సభ్యులతో చర్చించి కరెక్ట్ ప్లానింగ్తో ప్రయాణాలు చేస్తూ ప్రయాణాల్లో వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండడం బట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాటల వల్ల కొంత విభేదాలు వచ్చే అవకాశం అనేది ఉంది. మీరు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉన్నట్టుగా మాట్లాడినా కూడా యథార్థవాది బంధువిరోధి అన్న చందాన ఇతరులతో అనవసరమైన ఘర్షణలకి అనవసరమైన విమర్శలకి అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ఇబ్బంది పెట్టే వ్యక్తులతో ఘర్షణలలోకి లోను కాకుండా ముఖ్యంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గృహానికి వాహనానికి సంబంధించిన అంశాలకి సంబంధించిన విషయాలలో మీ వ్యక్తిగత అభిప్రాయాలలో కొంత భంగం కలిగే విధంగా మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల మానసిక ఘర్షణ పెరిగే అవకాశం ఉంటుంది. కనుక మీరు మీ యొక్క మాట విలువ గౌరవం తగ్గించుకోకుండా ఇలాంటి వాటికి తగిన దూరంగా ఉండి ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తిగత గౌరవానికి సంబంధించి వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. గౌరవం పెంపొందిన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది తద్వారా మీ యొక్క విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్నిసార్లు ఎమోషన్స్కి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఒక పక్కన సంతాన వర్గం యొక్క అభివృద్ధి, అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలు, తండ్రి పెద్దలు మొదలైన వారితో మీ యొక్క చర్చలు, వీటన్నిటికీ సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వాటి రిలేటెడ్గా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు.